థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ దీని చుట్టే రాజకీయం తిరుగుతూ ఉంది. మొన్నటి వరకు 42% బీసీ రిజర్వేషన్ చుట్టూ తిరిగినటువంటి రాజకీయ పరిణామాలు హఠాత్గా ఇప్పుడు కాళేశ్వరం చుట్టే తిరుగుతూ ఉంది. నిజంగా సిబిఐకి ఇవ్వడాన్ని దీన్ని ఎట్లా చూడాలి? ఇది రాజకీయంగా చూడాలా? నిజంగా అంత పెద్ద కుంభకోణం జరిగిందా? దీని గురించి చర్చించడానికి ఈరోజు మనం ఖమ్మం జిల్లా బోనకల్ అనే మండలికి రావడం జరిగింది. మనతో కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడర్ ఉన్నటువంటి బీపీ నాయక్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే BVR గారు. ముందుగా BVR శ్రోతలకి అలాగే వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం. బాగున్నారా? గుడ్ సార్. యాక్చువల్లీ 3 years అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. హౌ ఇస్ మీరు ఎట్లా ఉన్నారు? ఫస్ట్ ఐఎమ్ డూయింగ్ గుడ్. చాలా బాగున్నా. మంచి పనులు నడుస్తున్నాయి. మనం గతంలో కలిసిన దానికంటే కూడా ఇప్పుడు చాలా ఇంకా ఉన్నతిగా ఉంది. కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి. రైట్, సూటిగా అడుగుతున్నా, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్ నిజంగా చెప్పండి, ఇంత పెద్ద కుంభకోణం నిజంగా జరిగిందా? కాళేశ్వరం ఇది ఇట్స్ ఏ డిజాస్టర్ ప్రాజెక్ట్ అండి. డిజాస్టర్ ఐ కెన్ సే. ఓకే. కేసీఆర్ గారు తలంపు చేసిన ప్రతి కార్యక్రమం 2014 నుంచి 2018 23 ఎలక్షన్స్ వరకు కూడా 2 దఫాలు ఉన్నప్పుడు కూడా ఆయన అనేక కార్యక్రమాలు ప్రతిదీ కూడా పైన షో పుటప్స్తో మంచి మంచి పేర్లు పెట్టారు. అంటే పథకాల పేర్లు కానీ కళ్యాణ లక్ష్మి, హరితహారం, అలాగే గొర్రెలిచ్చే పంపకం కానీ, అలాగే ఇలాంటి ఏ కార్యక్రమాలు చేసినా కూడా మంచి మంచి పేర్లు. అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఒక మంచి ప్రాజెక్ట్. కాకపోతే ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే ఇంప్లిమెంటేషన్లో, దాని తర్వాత దాని యొక్క DPR రెడీ చేసే క్రమంలో ఇంత అమౌంట్ వస్తుంది, ఎంత భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మరి వాళ్ళ బుద్ధులు మారనీయం అర్థం కాలేదు. కానీ దాని తర్వాత నుంచి గాడి తప్పింది. కాళేశ్వరం మంచి ప్రాజెక్ట్. కాళేశ్వరం అనేది కొత్తగా పేరు మార్చిన పథకమే కానీ ప్రాజెక్టే కానీ, ఇది గతంలో చూస్తే మనకి అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ ప్రణహిత చేవల్ల ఇవన్నీ అనుసంధానం ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఇది ఆల్రెడీ గత గవర్నమెంట్లో కాంగ్రెస్లో కూడా ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ప్రాజెక్ట్ అయితే మంచిదే, కానీ DPRలు మారిన తర్వాత దాని యొక్క వ్యయము, దాని యొక్క కొటేషన్స్ మారిన తర్వాత, దాని యొక్క థింగ్స్ అన్నీ మారిన తర్వాత అన్నీ మారిపోయాయి. అది కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి బాగా తెలుసు. సార్, ఇక్కడ లక్షల కోట్ల కుంభకోణం జరిగిందనే వాదన కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. లక్షల కోట్లు, నిజంగా లక్షల కోట్ల కుంభకోణం జరిగి ఉండొచ్చా? లక్షల కోట్ల కుంభకోణం అనేది నేను చెప్పను, కానీ ఎందుకంటే ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. వీఆర్ ఆన్ ద రికార్డ్. యాక్చువల్లీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనీషియల్గా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినప్పుడు, కొటేషన్ చెప్పినప్పుడు దాని యొక్క దఫా 89,000 కోట్లు మాత్రమే వ్యయం అంచనా ఉంది. కానీ ఏమైందేమో తెలియదు, కానీ వాళ్ళు తర్వాత దాన్ని రీడిజైన్ పేరిట తీసుకొచ్చిన తర్వాత, రీమోడలింగ్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత అమాంతరంగా 1,45,000 కోట్లకు పెంచారు. దాని ద్వారానే కాళేశ్వరం అనే ఒక కమిషన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. అది కూడా ఏంటంటే అది తాత్కాలికంగా ఎవరు మనల్ని అప్పిచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒక ముద్ర, ఒక ఆఫీస్ లాంటిది మనం ఏర్పాటు చేసుకుంటాం కదా, అలాగే ఏర్పాటైంది కాళేశ్వరం కమిషన్ బోర్డు. ఆ కార్పొరేషన్ కూడా తీసుకొచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్ పేరు మీద ఆయన ఒకటే డాక్యుమెంట్స్ని పలు చోట్ల దాన్ని ఇచ్చి దాని నుంచి లోన్లు తీసుకొచ్చి ఆ డబ్బంతా కూడా మేము ప్రాజెక్ట్ కట్టడానికి ఉపయోగిస్తున్నాం అన్నారు అని బయట జనాలు కానీ అందరు చెప్పడమే, కానీ దాంట్లో చాలా చేతులు మారినాయి, చాలా అవినీతి జరిగింది అనేది ఫస్ట్ నుంచి. ఎట్లా చెప్తారు మీరు? చాలా చేతులు మారినాయి, చాలా అవినీతి జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఎట్లా చెప్తారు మీరు? చేతులు మారినాయి అనే వర్డ్ ఎట్లా చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికీ మేఘా కృష్ణారెడ్డి గారు కానీ, L&T కంపెనీ కానీ, IAS ఆఫీసర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లేకపోతే టెండర్స్ వేసిన అనేక మంది కాంట్రాక్టర్లు కానీ, మంత్రులు కానీ, ఇలా అనేక మంది సమ్మేళనం ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉంటే కాళేశ్వరం తర్వాత మనం PC ఘోష్ కమిషన్ వేసిన తర్వాత వెంటనే ద గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్ ఫర్ ఏ ఫ్లాష్ రైడ్ ఆన్ ద ఇంజనీర్స్. ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నారో ఆ ఇంజనీర్ల ఇంటికి వెళ్ళి మనం తనిఖీలు చేసినప్పుడు ఇవాళ కోట్ల కొద్ది నల్లధనం దొరికింది. సరే, నల్లధనం ఎట్లా అంటే ఒక డబ్బు దొరికింది, ఓకే. అవినీతి ఇట్స్ ఫ్యాక్ట్లీ దేర్ ఈస్ నో రికార్డబుల్ ఎవిడెన్స్ లేని డబ్బుని ఏమంటాం? అది నల్లధనం అవ్వచ్చు, లేకపోతే దాన్ని అవినీతి మార్గంలో సాధించిన సొమ్మును కూడా అనవచ్చు. రుజువు చేయనప్పుడు వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అది మనందరం చూసాం, మీ అందరూ తెలిసిందే, ప్రజలందరూ తెలిసిన విషయమే. ఇలా ఈ సోదాలు చేయడం అనేది కొంతవరకు మాత్రమే సెక్షన్ని మనం ఆపాదించినాం. దాన్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసి అది మినిస్టర్ లెవెల్లో కానీ లేకపోతే ఇన్వాల్వ్ అయిన అందరూ
నాయకుల దృష్టి కూడా తీసుకెళ్తుంది. మనం పెద్ద హ్యూజ్ మొత్తం చూడొచ్చు. గవర్నమెంట్ కానీ ప్రజలందరూ కూడా దాన్ని ఎలా బాగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. జనాలందరికీ ఏం కావాలంటే ఇదే సోదాలు తీసుకెళ్ళి ఇవాళ కేసీఆర్ గారిని లేకపోతే హరీష్ రావు గారు కానీ లేకపోతే ఈటెల రాజేందర్ గారు కానీ దృష్టిలో పెట్టి తీసుకెళ్ళి టైట్ చేస్తే ఏదైనా ఈ విషయాలు బయటపడతాయని చెప్పేసి ఇవాళ ఒక్కరిదే కాదు, ఇవాళ చాలామంది అలా తెలంగాణ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అంటే వాళ్ళ మీద ఏదో మేము కక్ష సాధింపుతో లేకపోతే వెండట్టా పాలిటిక్స్ చేస్తున్నామని కాదులే, కానీ ఏంటంటే ప్రజల సొమ్ము ఇవాళ తెలంగాణ సాధించిన తర్వాత మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ ఇవాళ దాదాపు అప్పులు కుప్పలాగా ఉన్నది. అందరికీ తెలిసిందే ఈ విషయం. ఇవాళ క్యాష్ ఫ్లో అనేది ఎక్కడా లేదు. ఇలా మనం ఇవాళ పెన్షన్లు పెంచుకోవాలని మాకు మనస్ఫూర్తిగా ఉన్నా కూడా ఇవాళ బడ్జెట్ని వెనక ముందు చూసుకొని వెయిట్ చేస్తాం. మరి ఈ డబ్బంతా మేము తీసుకురావాలని మేము కోరుతూ ఉంటాం కదా. సో అప్పుడు పోయిన ప్రతి రూపాయిని సాధించాలా, వచ్చిన ప్రతి నీటి వనరులు మేము వాడుకోవాలా, అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మేము బాగు చేసుకునే ఆలోచన ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటాం. ఇట్లా చేసిన తర్వాతే మేము ముందుకెళ్లాలనే ఒక ప్రణాళికతో ఉన్నాం. సరే, ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇంచుమించు 20 నెలల ప్రజాపాలన అంటా ఉన్నారు మీరు. ఈ 20 నెలల్లో కాళేశ్వరం కుంభకోణం జరిగింది, అది ఇది అని చెప్పేసి ఇక్కడిక్కడే మన స్టేట్ లెవెల్లో అంటా ఉన్నాం. సడన్గా సిబిఐకి కేసును ఒప్పజెప్పడాన్ని ఎట్లా చూడాలి? ఇది కక్షపూరిత ధోరణి అని చెప్పేసి బీఆర్ఎస్ సూటిగా వాదిస్తూ ఉంది. సిబిఐకి వెళ్ళిన ప్రతి కేసు కూడా కక్షపూరితం అనుకుంటే సిబిఐగా మన దేశంలో అనవసరం నేను అనుకుంటా. ఎందుకంటే అది కక్ష ధోరణి కాదు, ఏదైతే ఉన్నత స్థాయి అంటే అక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ గత 20 నెలలుగా ఇవ్వని మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు ఇచ్చిల్ అనేది సూటి ప్రశ్న. రాష్ట్ర పరపతి ఏదైనా కూడా సిబిఐకి మనం అప్పచెప్పామంటే అది మన పరిధి దాటి ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం. అది అందరికి తెలిసింది. ఎందుకంటే సెంటర్ బాడీని డైరెక్ట్గా స్టేట్లోకి మనం ఆలోచన. ఎందుకంటే వీ ఆల్సో హ్యావ్ లాట్ మెనీ సిట్ ఉంది మనకి, ఏసీబీ ఉంది, అలాగే అనేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి మనకి. మన వల్ల కాదు మనకు సహకరించినప్పుడు అన్నప్పుడు ఫర్దర్గా మనం సిబిఐ అనేది ఆలోచన కోరుతూ ఉంటాం. జరిగింది. ఇది కూడా అర్ధాంతరంగా ఇది శత్రుత్వంతో లేకపోతే ఇవాళ అందరికి ఒక అనుమానం ఏముందంటే గతంలో రేవంత్ రెడ్డి గారిని జైలుకి తీసుకెళ్లారు, ఇదే కోపం పెట్టుకొని వాళ్ళ హరీష్ రావును కేసీఆర్ను ఖచ్చితంగా జైల్లో కూర్చోబెట్టేదాకా రేవంత్ రెడ్డి నిద్రపోడు అనేది ఇది ఉంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. జనాలు దీన్ని కల్పించుకొని అనకూడదులే కానీ ఒక మీడియా కూడా ఒక వండి వారుస్తున్న వార్తను కాబట్టి జనాలు మీరు రుద్దుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అంత ఆలోచన కూడా ఏమీ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన ఏంటంటే ఆగమైపోయిన వ్యవస్థను ఎట్లా బాగు చేయాలా, తెలంగాణలో ఒక అభివృద్ధి మార్గంలో ఎట్లా తీసుకురావాలా, అలాగే మేము ఒక రైజ్ తెలంగాణ అని చెప్పేసి ఒక మోటోతో వెళ్తున్నాం. రైజింగ్ తెలంగాణ అంటే ఇవాళ తెలంగాణను ఇవాళ పక్కనున్న రాష్ట్రాలతోనే కాకుండా ఇవాళ మేము ప్రపంచంతో పోటీ పడాలని చెప్పేసి వాళ్ళ ఒక అనేక ప్రణాళిక మార్గంగా మేము చేస్తూ ఉన్నాం. సో అందుకే మాకు టైం సరిపోలేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారు పూర్తిగా అవుట్. ఇవాళ ఆయన మీద కక్ష చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన శిక్ష వేసుకున్నారు ఆల్రెడీ. ఆయన ఒకటే రూమ్లో ఒంటరి జీవితంలో అదే ఏదో ఒక సినిమాలో రమ్యకృష్ణ గారు ఒకటే రూమ్ లో కూర్చొని చీకటి రూమ్ లో కూర్చుంటారు. రజనీకాంత్ గారి సినిమాలో రమ్యకృష్ణ గారు అట్లా ఒకటే రూమ్ లో కూర్చుంటారు. ఆ మాదిరిగా ఇవాళ కేసీఆర్ గారు ఆయన శిక్ష వేసుకున్నారు తప్ప ఆయన మీద కక్ష సాధింపు కానీ చేయాల్సిన అవసరం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరికి అవసరం లేదు. ఇక్కడ కవిత గారి స్టేట్మెంట్ మీరు చూసే ఉండాలి నాకు తెలిసి. అయితే కేసీఆర్ గారినే ప్రధానమైన అంటే దోషిగా చూపించడం కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి చుట్టూ దొంగలు దయ్యాలు ఉన్నాయి. హరీష్ రావు గారు ఇంకొక పేరు. అంటే దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? దయ్యాలతో మరి కవిత గారు ఎట్లా ఉన్నారో మాకు తెలియదు, కానీ దయ్యాలు ఉండొచ్చేమో. ఎందుకంటే దయ్యాలు, భూతాలు, శుద్ర పూజలన్నీ కూడా కవిత గారికి, హరీష్ రావు గారికి, వాళ్ళ కోటరీలో ఉన్న వాళ్ళకి తెలియాలి. నేను కాదనట్లేదు. వాళ్ళ మధ్య ఏదో పొరపచ్చులు వచ్చాయి. కేసీఆర్ గారిని సెంటర్ పాయింట్ చేయడం కోసమేనా ఇదంతా? కేసీఆర్ గారిని సెంటర్ పాయింట్ చేయాలనే కాదు, వాళ్ళకి కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత పార్టీలో ఆమె ప్రాధాన్యం తగ్గించాలని, అలాగే అవినీతి సంపాదించుకున్న ఆస్తిని కేటీఆర్ అధిక మొత్తంలో తీసుకుంటున్నాడని చెప్పేసి కవిత ఇంటర్నల్ ఫీల్ అని చెప్పేసి వాళ్ళ సహచరుల నుంచి మాకున్న వార్త. ఎక్కడైనా కూడా మీరు చూడండి, ఇక్కడ తమిళనాడులో అక్క చెల్లెలు ఉన్నారు, ఆంధ్రాలో అన్న చెల్లెళ్ళు ఉన్నారు, ఇక్కడ అన్న చెల్లెలు ఉన్నారు. ఎక్కడ అన్న చెల్లెల మధ్య గొడవలైనా వచ్చినా కూడా అది ముఖ్యంగా ఫస్ట్ ఆస్తులు, స్థల వివాదాల్లోనే ఉంటుంది, లేకపోతే అధికారం అనే ఉంటుంది. ఈ మూడు కోణాల్లోనే మధ్య కేటీఆర్ గారికి, కవిత గారికి చెడిందని చూస్తాం తప్ప ఇలా కేసీఆర్ గారిని సెంటర్ పాయింట్ చేయలేం కదా. సెంటర్ ఈజ్ ఆయన పరిధిలో ఆయన ఉన్నాడు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ దోచుకున్న డబ్బుని పంచుకోవడంలో గొడవ వచ్చింది కాబట్టి ఇలా జనాలందరూ చూస్తూ ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత గారు అంటే ఇప్పుడు ఇట్లా అంటే విభేదించిన ఒకరి మీద ఒకరు విభేదించడం అనేది ఎక్కడికి దారి తీసే అవకాశం ఉంది? వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి దీనికి, అంత ఎక్కువగా ఏం మాట్లాడకూడదు. చీలిక. బీఆర్ఎస్ అనేది చీలిక అవుతుంది. చీలిక
బీఆర్ఎస్ అనేది చీలిక అవుతుంది, బీఆర్ఎస్ అనేది కనుమరుగకుండా పోతుంది. ఒక మాటలో చెప్పాలంటే కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఎట్లా ఇవాళ కవిత వెళ్ళింది, కవిత గారు వెళ్ళారు, ఇంకా కంప్లీట్గా ఏం బయటికి పోలే వాళ్ళు. సపరేట్గా ఒక ఆఫీస్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ అదే బీఆర్ఎస్ లో ఉంటాం అప్డేట్స్ ప్రకారం మేబీ కవిత గారిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది ఒక 2 గంటల క్రితం. ద లేటెస్ట్ అప్డేట్ మేబీ తెలియకపోవచ్చు. మేము జర్నీలో ఉన్నాం. అండర్స్టూడ్. కవిత గారిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. కవిత గారు కొత్త పార్టీ ఆలోచనలో లేకపోతే బీజేపీ పార్టీలో జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళే భవిష్యత్తు రాజకీయ ప్రణాళిక ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని చూడండి. నేనేమంటున్నానంటే ఒక్కొక్క కొమ్మ దూరం అవుతా ఉంది. ఇప్పుడు తర్వాత మేజర్ ఫైట్ ఏంటంటే ఇది ఒక సెమీఫైనల్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అవుతుంది. వాళ్ళిద్దరిలో కూడా తలబడతారు, కొంత పార్టీ చీలుతుంది. ఇదంతా కేసీఆర్ గారు చూడలేక ఆయన కూడా అది మౌనంగా ఉంటారు. రైట్. ఇప్పుడు మీ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనే ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక పదం అది. సరే, ఆ పదం కరెక్టేనా? దేశంలో ఓట్ చోరీ అనే పదం వాడడం కరెక్టేనా? నిజంగా జరిగిందా? ఇది వాస్తవమా అవాస్తవమా? దీన్ని ఎవరు తేల్చాలి? ఓట్ చోరీ అనే పదాన్ని ఏదో మేము కొత్తగా పుస్తకాలు చూసి వెతికి మరి రాసింది కాదు. ఏదైతే మనకి వాస్తవంలో పరిస్థితులు ఏర్పడ్డాయో ఆ వాస్తవ కోణాలని ప్రజలందరినీ దృశ్యీకరించడానికి చూపించడానికి దొంగ ఓట్లు అనేవి కొన్ని చోట్ల పోలాయి. అది 1-2 ఎక్కడైనా దొంగ ఓట్లు అనేది మనకు సహజంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఎలక్షన్లో కూడా పోలింగ్ బూత్లో కూర్చునే ఏజెంట్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ క్షుణ్ణంగా చూస్తారు. కానీ కర్ణాటకలోనే మహదేవపుర ఒక కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 134,000 దొంగ ఓట్లు పడ్డాయంటే దీన్ని ఎలా చూడాలి? అక్కడ ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ జరగలేదని చెప్పాలా, లేకపోతే దొంగ ఓట్ల ప్రక్రియ జరగలేదని చెప్పాలా? దీని ద్వారా మనం తీసుకెళ్ళి ఈ ఓట్ చోరీ ప్రక్రియ ఎలా ఉందని చెప్పేసి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక కంప్లీట్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రివాల్యుయేషన్ చేద్దామన్న ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మనం ఆ ఓటర్ లిస్టులను తీసుకురావడం జరిగింది. కానీ మన దగ్గర దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా సాఫ్ట్ డేటా అనేది ఎవరికి అందజేయదు. విత్ ఫోటో ఆర్ వితౌట్ ఫోటో అలా ఇవ్వదు. మనకి ఏదైనా అడుగుతుంది అనుకుంటే ఒక జిరాక్స్ కాపీ లాగా ఒక లింక్ ఇస్తుంది, ఆ లింక్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అట్లా మన ఒక కాన్స్టెన్సీని జస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని దీన్ని వెరిఫై చేద్దాం అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా చూపించారు 2 రూములకు సరిపడ్డ ఓటర్ లిస్ట్ ఉంది. మరి దాన్ని కంప్యూటరీకరణ చేసి దాన్ని వెరిఫై చేయాలంటే ఇది పాసిబుల్ అవుతుందా? అలాగే మొత్తం దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద 500 పైచిలకు ఉన్న ఎంపీ స్థానాలన్నింటిలో కూడా మనం ఈ డేటా అనాలిసిస్ చేయాలంటే అది సాధ్యపడుతుందా? అందుకే ఓట్ చోరీ జరిగింది. దానికి 2-3 సినాప్సిస్ చూపించాం. ఏ మాదిరి అయింది, ఓట్ చోరీ అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది అనేది కూడా వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్. ఈసీ కంప్లీట్గా దీన్ని కొట్టి పడేసింది కదా. ఈసీ కొట్టిపడలేదు, ఈసీ చులకనగా చేసింది. ఈసీ కొట్టిపడలేదంటే ఈసీ మేము చెప్పే ఫాల్స్ విషయాలని చెప్పేసి అనుకోండి. ఈసీ దీన్ని చులకనగా చూసింది. అంటే ఇది జస్ట్ ఏదో మాకు అవసరం లేదు, మేము దీన్ని చూడాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే జస్ట్ ఒక చిన్న ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంబీడీఓ ఆఫీస్లోనే ఒక కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ రాసండి మేము చూస్తాం అన్నట్టుగా ఒక చిన్న పిల్ల మాదిరిగా ఇవాళ చులకన భావంతో చూసింది ఈసీ తప్ప దీన్ని సీరియస్గా తీసుకొని అవును ఇది ఒక లార్జెస్ట్ ఇండియా కూటమి నుంచి ఒక ప్రతిపక్షాల కూటమి మొత్తం దాదాపు 280 పైన పైచెలకు ఎంపీలు ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన ఒక కంప్లైంట్ని ఒక సీరియస్నెస్తో తీసుకోలేదనేది నా వాదన. బీహార్ ఎలక్షన్స్ ఎట్లా చూస్తారు దీన్ని? బీహార్ ఎలక్షన్స్లో ఓటర్ అధికార యాత్ర అని చెప్పేసి అటు రాహుల్ గాంధీ గారు దాదాపు 1350 కిలోమీటర్లు నిన్నటితోనే ఇవాళ పాట్నాతో ముగుస్తుంది. అది ఆల్మోస్ట్ ఒక పెద్ద యాత్ర చేస్తున్నారు. ఆ యాత్రలో కూడా అనేక జనసందోహం అన్ని విషయాలుగా రావడం జరుగుతుంది. తేజస్విని యాదవ్, ప్రియాంక గాంధీ, అలాగే మన రాష్ట్రం నుంచి కూడా మన రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇలా అందరూ కూడా ఇవాళ పార్టిసిపేట్ చేశారు. ఏంటంటే ఇవాళ సంఘీభావం తెలపాలి. కానీ ఇవాళ బీజేపీ ఎలక్షన్స్ని గెలవడానికి ప్రతిసారి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నాం అంటే మనకి ఓటింగ్ మిషన్ ద్వారా ప్రాబ్లం వస్తుంది అనేది అక్కడ దాంట్లో మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉందని అనుకుంటాం. కానీ ఇలా అమిత్ షా గారి నాకేం సందేహం లేదు, అమిత్ షా గారి నేతృత్వంలో ఇవాళ ఎన్ని రకాలుగా ఓట్ చోరు చేయొచ్చు, ఏ స్టేట్లో చేయొచ్చు, ఏ స్థానాల్లో చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది పక్కడ్బందీగా ప్లాన్ చేయడానికి అమిత్ షా గారు ఒక టీం నడిపిస్తున్నారు. ఆ భాగంగానే ఇలా కొత్త ఎత్తుగడలతో వాళ్ళు చేస్తూ ఓట్ చోరీ జరుగుతుంది. కానీ వాళ్ళ బీహార్లో మళ్ళీ ఓట్ చోరీ చేయాలంటే భయపడుతుంది బీజేపీ. దానికి కారణం కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు చేస్తున్న యాత్ర కానీ దాని యొక్క ఎఫెక్ట్ కానీ వాళ్ళ జనాల్లో అవేర్నెస్ భారీగా పెరిగింది. సార్, ఇక్కడ అమిత్ షా గారిని మీరు సెంటర్ పాయింట్ చేసి ఇప్పుడు ఇందాక ఎనీ ఎవిడెన్స్ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఎవిడెన్సెస్ ఏంటంటే గతంలో ఇప్పుడు 3 కాన్స్టిట్యున్సీస్ తీసుకున్నాం.
సో దాంట్లో భాగంగా కొన్ని కాన్స్టిట్యున్సీలో మేము ఓటింగ్ అనేది ఎలా ఉంది, ఫేక్ ఓట్లను ఎలా ఐడెంటిఫై చేసాం, విత్ అడ్రస్ ఉన్నది, వితౌట్ అడ్రస్ ఉన్నది. సింపుల్ అండి. ఏంటంటే బతుకున్న వాళ్ళని చనిపోయినట్లుగా, చనిపోయిన వాళ్ళని బతుకున్నట్లుగా అలా ఓటర్ లిస్టులో తీసుకొచ్చి ఒక స్టేట్లో ఉన్న వాళ్ళు వేరే స్టేట్లో ఓటు వేయడం, అట్లా చాలామందిని తీసుకొచ్చి వాళ్ళ ఒక్కొక్కళ్ళు 2-3 ఓట్లు యూటిలైజ్ చేసుకోవడం, అలాగే బతుకున్న వాళ్ళు ఎవరైతే ఓట్లు ఉన్నారో వాళ్ళ ఓట్లను తప్పించడం. ఇవాళ బీహార్లో కావాలని చాలామంది ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అఫిలియేటెడ్గా ఉన్నారో వాళ్ళ ఓటర్స్ అందరినీ తీసేసిందే కదా, అక్కడే కదా ఈ రగడ స్టార్ట్ అయింది. మరి దీని అందరికీ ఉన్నారు కాబట్టి టీం నడిపిస్తుంది. మాకేం బయసజాలు ఏం లేవు. అమిత్ షా గారు దీన్ని నడిపిస్తున్నారు. అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. రైట్. మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే 42% బీసీ రిజర్వేషన్, ఇది నిజంగా సాధ్యమవుతుందా? అంటే లీగల్లీ ఇది ఇంపాసిబుల్ అనేది అకార్డింగ్ టు సుప్రీంకోర్టులో లీగల్ ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి ఆ వెదర్ అయితే క్లియర్గా అవపడతా ఉంది. మీరేం మాట్లాడతారు? బీసీలకి 42, మోర్ దాన్ 42 కూడా అఫోర్డబుల్ చేయొచ్చు. బికాస్ ఇవాళ మన దగ్గర ఉన్న జనాభాలో 50% కంటే ఎక్కువ మంది బీసీల్లో ఉన్న అనేక జాతులకు సంబంధించిన నాయకులు వాళ్ళు కానీ ప్రజలు కానీ ఉన్నారు. మరి ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడైతే మనం సుప్రీంకోర్టులో ఇది లీగల్లీ మీరు పాస్ కాదు అనే మాట ఏదైతే ఉందో, అది లీగల్గా ఎక్కడైతే మనకి రిజర్వేషన్ని 50% బియాండ్గా ఉండదు అనేది సుప్రీంకోర్టు క్యాప్లో కానీ లేకపోతే అలా ఉన్నాయి. కానీ స్థానిక రిజర్వేషన్ కోటాల్లో ఉద్యోగాల్లో కానీ ఉపాధిలో కానీ లేకపోతే రాజకీయమైన రిజర్వేషన్లు తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా ఒక క్లాస్ ఉంది. దాన్ని మనం పెంచుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని హ్యూజ్గా చేయొద్దు అనేది కూడా ఒక థంబ్ రూల్ ఉంది. ఆ కోణంలోనే ఇవాళ కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టం 2018 ఆ ప్రాంతాల్లో తీసుకొచ్చిన తర్వాత దాంట్లో కూడా ఇక్కడ మన దగ్గర బీసీలు రిజర్వేషన్ని అప్హోల్డ్ చేస్తూ ఫర్దర్గా పెంచవద్దు అనే భావన ఏమో మరి తెలియదు. కానీ వాళ్ళు మాత్రం 50K సీలింగ్ అనే క్యాప్ని డిసైడ్ చేశాడు. దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు 42 పెంచామనుకోండి, ఎస్సీలకు ఉన్న 18, ఎస్టీలకు ఉన్న 10, ఈ 28, ఈ 42 బియాండ్ ద 50 అవుతుంది. కాబట్టి ఇది డిస్క్వాలిఫై అవుద్ది. ఈ కోణంలో డిస్క్వాలిఫై అవ్వాలి అనేది ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క ఆలోచన అట్లా ఉంది. కాబట్టి దీన్ని డిస్క్వాలిఫై అవ్వాలని వాళ్ళు చూస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం బీసీల కోసం ఏం చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు చేసింది. ఇవాళ బీసీలకి గతంలో చూస్తే బీసీలకి రిజర్వేషన్లు పెంచాలన్న టైంలో కృష్ణయ్య గారు అనేక మూమెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమన్నారంటే ఇలా వన్ సింగిల్ మ్యాన్తో వచ్చిన ఎవిడెన్సెస్ కానీ రిపోర్ట్స్ కానీ పిటిషన్స్ కానీ తీసుకునే పరిస్థితి లేదు. దీనికి ఒక జస్టిఫైడ్ ఉండాలనుకుంటే వాళ్ళు అడిగిన వెంటనే కూడా సింగిల్ ఓవర్ నైట్లో కూడా ఇవాళ బీసీ కమిషన్ని బీసీ డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో, జిస్నే జిత్నే ఆబాదీ ఉస్నే ఉత్ని భాగీదారి అనేది ఎవరైతే ఎంత ఉన్నారో వాళ్ళకంత హక్కు జరగాలి అనేది ఏదైతే రాహుల్ గాంధీ కామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ వచ్చిందో దాని తర్వాత కంప్లీట్గా తెలంగాణ నైసర్గిక స్వరూపం మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఎవరు ఎంత శాతంలో ఉన్నారో వాళ్ళకంత హక్కు దొరకాలి అనేదే రాహుల్ గాంధీ యొక్క ప్రతిజ్ఞ. ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు, డిప్యూటీ సీఎం మన భట్టి విక్రమార్క గారు ఎస్సీ సామాజిక వర్గం చెందినవారు. కానీ వీళ్ళందరూ కూడా ఒక బీసీ కంటే కూడా ఎక్కువగా కమిట్మెంట్తో ఉండి వాళ్ళ బీసీ కోసం ఒక బీసీ రిజర్వేషన్ సాధించాలన్న ఆలోచనతో బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. బీసీ కమిషన్ వేసిన తర్వాత దాన్ని మనం ఏదైతే గతంలో ఉన్న ఆర్డినెన్స్ ఉందో ఆ ఆర్డినెన్స్ని తొలగించి దాని ప్లేస్లో కొత్తగా 42 అనేది ఒక ఆర్డినెన్స్ ఒక బిల్లును కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఇది పంపించిన తర్వాత గవర్నర్ గారు దీన్ని ఆమోదించకపోగా దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పార్లమెంట్ రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రధానమంత్రి గారిని అఖిలపక్షంతో మొత్తంతో రండి మీరు కలిసి మనందరం పోయి కలిసి అడుగుదు, ఇది స్టేట్ అందరం కూడా ఒకే మాటతో ఉన్నాం కాబట్టి బీసీలందరికీ ఇవ్వడం ఎవరు కూడా ఇవాళ నో అని చెప్పడానికి ఆస్కారం లేదు. అన్ని పార్టీలు అఖిలపక్షం మొత్తం కలిసి వచ్చింది. మరి ప్రధానమంత్రి గారిని కలుద్దామని చెప్పేసి ఒక 5-6 సార్లు అపాయింట్మెంట్లు అడిగిన దాఖలాలు ఉన్నాయంట. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా జరిగిన అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు కూడా ఏమీ లేవు. ఇవన్నీ ఇవ్వలేకపోతే కనీసం పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు జంతర్ మందర్ దగ్గర కూర్చొని మన గొంతు విప్పితే మళ్ళీ తెలంగాణలో ఎందుకు వచ్చారు, మరి ఏదో ఫైట్ చేస్తున్నారంట ఏందని వినపోతాడా అని చెప్పేసి కూడా అక్కడ పోయి అరిచినా కూడా అక్కడ కొన్ని పార్టీలు మళ్ళీ వెనక ముందు ఊగిసలాడుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి డైరెక్ట్గా మోడీ గారు అంటే భయం అర్థం కాదు, మరి మోడీ గారి దగ్గర అంటే భయం ఏమో అర్థం కానీ వాళ్ళ తెలంగాణ ప్రజల కోసం బీసీల కోసం కమిట్మెంట్తో ఉన్న పార్టీ ఏమైనా ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంత దాకైనా కొట్లాడుతుంది.
రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఢిల్లీలోనే కాదు ఇక గల్లీలో కూడా తెలుసుకుంటాం, బీసీలకు కానీ ఎవరైనా కానీ వ్యతిరేకంగా ఈ కమిషన్కి కోర్టుకు వెళ్ళినా ఏం చేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా బీసీల సామాజిక దృష్టిలో మాత్రం వాళ్ళు విలన్లు అవుతారు. అందుకే అందరినీ ముందు మీ ప్రాధేయపడి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎవరు కోర్టులకు వెళ్ళకండి, దీన్ని మనం సానుకూలంగా ఈ సమస్యను ఏదైతే ఉందో మనం పరిష్కరిద్దామని చెప్పేసి ఆయన వినమ్రంగా కోరుతూ ఉన్నారు. అందరు కలిసి కావాలని చెప్పేసి నేను కూడా అంటా ఉన్నాను. బీసీలకు సపరేట్ అంటే స్పెషల్ జీవో ఒకటి తీసుకొస్తాము, దానివల్ల అదైతుంది ఇదని చెప్పేసి అంటా ఉన్నారు మీరు. ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి కేసు పెడితే అది కోర్టు స్టే ఇచ్చేస్తుంది. గతంలో 34% జరుగుతున్నప్పుడు కూడా అలాంటి దాఖలాలే జరిగాయి, బట్ అయింది. కాకపోతే నేనేమంటున్నానంటే ఇప్పుడు అందరికీ మనం చెప్పేది అది, అన్ని పార్టీల వాళ్ళకి ఏకగ్రీయంగా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఇంకా ప్రైవేట్ వ్యక్తులు ఈ పార్టీ వ్యక్తులు మళ్ళీ వెనక నుంచి ఉండి ప్రైవేట్ పిటిషన్ ఇప్పిస్తే దాన్ని చేసేది ఏం లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ చిత్తశుద్ధి చూడాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న కమిట్మెంట్ ఏముందో చూడాలి. వాళ్ళు చేస్తామని బీసీల కోసం ఏ అవకాశం మన చేతిలో ఉన్నా కూడా దాన్ని అయితే ఖచ్చితంగా తీసుకెళ్లారు. దీనికంటే పెద్ద పనులు ఏం చేస్తామంటే అసెంబ్లీలో ఏక తీర్మానం చేసినాం, ఆర్డినెన్స్ వేసినాం, కమిషన్ వేసినాం, బీసీ కార్పొరేషన్కి నిధులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఢిల్లీ పెద్దలు ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఇవాళ జంతర్ మంతర్లో వెళ్ళేసి ఇవాళ ఒక బీజేపీ ఒక తెలంగాణ రాష్ట్ర మంత్రులు అలాగే ఎంపీలే కాకుండా ఇవాళ అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీలు కూడా మంత్రులు కూడా మనకి ఆ ర్యాలీలో కూర్చొని ఆ ధర్నాలో కూర్చొని మనకి పార్టిసిపేట్ చేసినాయి. దీనికంటే పెద్ద ఫైట్ ఏముంటుంది? అందుకే ఆలోచన చేయాలి. ఎవరైనా ఉంటే ఇప్పుడు కేంద్రం దాన్ని సానుకూలంగా చూసిన తర్వాత ఈ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఏ హక్కులు కావాలో ఆ హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్రం మీద ఉంది. ఈ బీసీల పట్ల బీఆర్ఎస్ వైఖరి కావచ్చు, బీజేపీ వైఖరి కావచ్చు, మన స్టేట్ వరకే మీరు ఎట్లా అర్థం చేసుకుంటా ఉన్నారు? అందరేక్ బారేక్ అన్నట్లుగా ఉంది. పైన మొన్న మీరు కేటీఆర్ గారు మాట్లాడింది వినుంటే, కేటీఆర్ గారు మీరు దీనికి ఈ బిల్లుకి మీరు ఒప్పుకుంటున్నారా అని సూటిగా అడిగినప్పుడు ఒప్పుకుంటున్నా అంటూనే ఉంటాడు, మరి కానీ అంటాడు. మళ్ళీ కానీ అంటే దాని అర్థం ఏంటంటే దీనికి సుప్రీంకోర్టుకు పోదాం ఆడకపోదాం అంటే వాళ్ళు ఏంటంటే ఏది కూడా హాఫ్ మైండ్తో ఉన్నట్టున్నారు. మోస్ట్లీ అదేనా కావచ్చు. లేకపోతే ఇప్పుడు బీసీలకి రిజర్వేషన్ ఏది ఇస్తున్నావు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పేసి దీన్ని తాత్కాలికంగా లేకపోతే పూర్తిగా సమాజ్ చేయాలన్న ఆలోచన కూడా కావచ్చు. అది ఎగ్జాగరేట్తో చెప్తున్నాను, కానీ ఆయన తెలిపిన విధానం మాత్రం అయితే అది ఆమోదయోగ్యంగా లేదు, అది ఫుల్లీ ప్లెజర్గా మనస్ఫూర్తిగా చేసినట్లుగా లేదు. సో అందరికి బాగారేక్ లాగా ఉంది. ఇప్పుడు బీజేపీ సంగతి తెలిసింది. బీజేపీ సంగతి ఎట్లా అంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళు చచ్చినట్లుగా వాళ్ళు ఒప్పుకోవాలి. పైకి పోతే మేము ఒప్పుకున్నా కూడా మా వాళ్ళు ఒప్పుకోరు అంటారు. మరి ఇక్కడ సంఘీభావం తెలిపిన వాళ్ళు ఇలా పాయల్ శంకర్ గారు కానీ లేకపోతే వాళ్ళ శాసనసభ పక్ష నేత కానీ ఇలా వాళ్ళు తీసుకెళ్ళాలి కదా. వాళ్ళు వచ్చి బస్సు మా పైన ఢిల్లీలో మా పార్టీ లీడర్సే ఉన్నారు, మీకెందుకు ముఖ్యమంత్రి గారు మీరు రండి, మీరందరూ తీసుకురండి, మేము జస్ట్ ఒక రూమ్ ఏర్పాటు చేస్తాం, మేము ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మేము తీసుకొస్తాం, అంత హెల్పే మేము అడిగింది. బీజేపీ ఎంపీలకి ఇవాళ మేము ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ మేము అడిగింది అదే హెల్ప్. మీరు ఒక రూమ్ ఒక వాతావరణం క్రియేట్ చేసి మేమందరం వస్తున్నాం ఒక వాతావరణం క్రియేట్ చేయమని అడిగినాం. అది కూడా చేయలేకపోతే ఇక 8 మంది ఎంపీలను గెలిపించుకున్న తెలంగాణ ఇంకా దురదృష్టవంతులు. రైట్. ఇప్పుడు మన ఎట్లాగైతే స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయితే వస్తాయి. మీరు ఎట్లా విజయం సాధిస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో మీరు ఎట్లా విజయం సాధిస్తారు? ఏంటి మీ ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? ఇంచుమించు 22 నెలల మీ ప్రజాపాలన హాఫ్ నాలెడ్జ్తో సాగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ అట్ ద సేమ్ టైం బీజేపీ అంటా ఉంది. హాఫ్ నాలెడ్జ్తో ఉన్నవాళ్ళు హాఫ్ నాలెడ్జ్ మాట్లాడతారు. సో దీనికి కాదనట్లేదు. తెలంగాణ మొన్న ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇనీషియల్గా కొంత ఆర్థిక ఒడిదుడుకుల వల్ల చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా జనాదరణ అంత తొందరగా పొందలేదు, ఒప్పుకుంటాను. కాకపోతే ఎప్పుడైతే గేమ్ చేంజర్ మేము తీసుకొచ్చామో పథకాలు, రుణమాఫీ కావచ్చు, అలాగే 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవాళ రైతులకి మేము ఇచ్చిన రైతు భరోసా కావచ్చు, దాని తర్వాత సన్నబియ్యం కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు, అలాగే విద్యార్థుల కోసం ఇవాళ కాస్మోటిక్ ఛార్జెస్ కానీ, పిల్లల చదువుల కోసం కానీ, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అన్ని చోట్ల మేము చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా జనాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు హయాంలో పెళ్లిలైన వాళ్ళకి, పిల్లలు పుట్టిన వాళ్ళకి రేషన్ కార్డులు, ఇవాళ వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇవాళ రేషన్ కార్డులు ఇవాళ మేము ఇవాళ లక్షల కొద్ది రేషన్ కార్డులు 10 లక్షల పై చిలుకు రేషన్ కార్డులు ఇవాళ మేము ఇచ్చినామంటే వాళ్ళ కళ్ళందులో ఆనందం చూస్తున్నాం. ఇవన్నీ కూడా రేపు మాకు స్థానిక ఎలక్షన్స్లో మమ్మల్ని నిలబెడతాయి, గెలిపిస్తాయి. మహిళలకు 2,500 ఇది మేజర్ కాన్సెప్ట్ యాక్చువల్లీ మీ 6 గ్యారెంటీస్లో. దానికి మీరు ప్రారంభించలేదు.
వాస్తవం అది 2500 మహిళలకు ఇవ్వాల్సిన అనేది కూడా మేము 1 by 1 ఒక సాచురేషన్ పద్ధతిలో మీరు చూస్తూ ఉంటే కేసీఆర్ గారు చెప్పిన హామీలన్నీ కూడా సంవత్సరంలో లేకపోతే అన్నీ చేసినట్టు ఏం లేదు. ముఖ్యంగా ఏదైతే ఆనాడు 6 గ్యారెంటీలను 6 గ్యారెంటీలు అయితే డెలివర్ చేసినాం, దాంట్లో భాగంగా మహాలక్ష్మిలో 2500 ఏదైతే మహిళలకు ఇవ్వాలో లేకపోతే పెన్షన్ల పెంపు అనేది 2 కార్యక్రమాలు మీరు చెప్పడం కాదు నేనే చెప్తున్నాను. ఈ 2 కార్యక్రమాలు కొన్ని ఆర్థిక విషయాల వల్ల కొంచెం ముడిపడి కొంచెం ఆలస్యమైన మాట నిజమే. వీటిని కూడా మేము రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 1 by 1 చేస్తాం. ఇంకా శుభవార్త చెప్పాలనుకుంటే వికలాంగులకు కానీ లేకపోతే పెన్షన్స్ పెంచే క్రమంలో కూడా ఇలా గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తూ ఉంటే మనం ఎలక్షన్స్ ముందు కూడా ఆ శుభవార్త వినొచ్చు. సో ఇట్లా ఏది కూడా పక్కన పెట్టలేదు, ఏది కూడా మేము చేసింది అట్లా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయట్లేదు. కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం, ఖచ్చితంగా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. గవర్నమెంట్ అనేది స్కీమ్స్ అన్ని సాచురేషన్ పద్ధతిలో నడుస్తూ ఉంది, ఖచ్చితంగా అన్నీ అవుతాయి. రైట్ సార్, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ 2 పార్టీల అభ్యర్థులు ఒక్కటే మాట అంటూ ఉంది, ఈ ఇంచుమించు 22 నెలల ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను మూటగట్టుకున్నది అని మిమ్మల్ని సూటిగా అంటూ ఉంది. మీ స్పందన? ముందు మీరు అన్నట్లుగానే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక్కటే మాట అంటున్నారంటే వాళ్ళు ఒకటే కాబట్టి ఒకటే మాట అంటున్నారు. మేము అపవాదులన్నింటినీ మూట కట్టుకుంటున్నాం అంటే నిజంగా వాళ్ళకి వేరే పని లేదు కాబట్టి వాళ్ళు అపవాదులు వేయాలి, మేము అదే అపవాదం మూట కట్టుకుంటా ఉన్నాం. మేము ఇలాంటి అపవాదులు మూట కట్టుకుంటా అంటే వాళ్ళు గతంలో చేసిన అవినీతి సొమ్ముని తీసుకెళ్లి దాచిపెట్టుకోవడానికి మూటలు కట్టుకుంటున్నారేమో, అట్లా చెప్పొచ్చా? రైట్ సార్, ఇప్పుడు మీ బోనకల్ మండల్, మీ ఖమ్మం జిల్లా బోనకల్ మండల్లో ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీకి పట్టు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, అందులోనూ మినిస్టర్, ఏం చెప్తారు? మీకు నేపథ్యం చెప్పాలనుకుంటే ఇక్కడ గత ఎన్ని సంవత్సరాలైనా కూడా తెలంగాణ రాకపోయినా కూడా ఖమ్మం జిల్లా అనేది కాంగ్రెస్ కంచుకోట. గతంలో 10కి 9 సీట్లు గెలిచాం. ఈసారి కూడా ఒక మిత్రులతో కలిపి మొత్తం 10కి 10 సీట్లు 9 సీట్లు కూడా గెలిచాం. సో ఇవాళ చూస్తే ఇవాళ కాంగ్రెస్ కంప్లీట్గా స్వీప్ చేసిన పరిస్థితి ఇవాళ ఖమ్మంలో ఉంది. ఖమ్మంలోనే కాదు, ఖమ్మం చుట్టుపక్కల అన్ని విలేజెస్లో కానీ అన్ని మండలాల్లో కానీ ఇవాళ కాంగ్రెస్ హవా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ బోనకల్లోనే కాదు, ఎక్కడ చూసినా గతంలో కమ్యూనిస్టులు కొంచెం, తర్వాత టీడీపీ వాళ్ళు కొంచెం ప్రభావితం చేశారు. కానీ ఇప్పుడు అన్నింటినీ అధిగమించి కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. సో కాంగ్రెస్ మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఉన్న గాలి ఇప్పుడు స్థానిక సంస్థల్లో లేదనేది వాదన. ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు గాలి ఉంటే ఇప్పుడు సుడిగాలి రాబోతుంది. అంతేనా? అంతే, అదేం లేదు. సో జస్ట్ ప్రోపగండా, అది ఏదో అవ్వట్లేదు ఏదో అని చెప్పేసి వాళ్ళకి ప్రతిపక్షాలకు సమస్యను ఎత్తుకోవడానికి ఏదీ లేదు. సో ఏది లేకపోతేనే నిన్న గోను సంచులు పట్టుకొని గణపతి పప్ప మోరియా మాకు కావాలయ్యా యూరియా అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నారు. సో అంతే తప్ప ఇవాళ సమస్యలను వాళ్ళ అజెండాను పట్టుకోగలగాలి. ఇవాళ ప్రజలకి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ వాళ్ళు సబ్జెక్ట్ని ఎంచుకోవడంలో కూడా పొరపాటు పడుతూ ఉన్నారు. వాళ్ళు మాకు కాంపిటేటర్ అని నేను అనుకోవట్లా. కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉంటుంది తప్ప వేరే పార్టీతో అవకాశాలు అయితే లేదు. స్థానిక ఎలక్షన్లో కూడా మా బలం సంపూర్ణంగా ఉంది. అలాంటి భయాలు అనుమానాలు కూడా ఏం అవసరం లేదు. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు ఈ స్థానిక సంస్థల నడుమన? ఫైనల్ వన్, మీరేం చెప్పి ముగిస్తారు? యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పట్టి విక్రమార్క గారి యొక్క ప్రోద్బలంతో ఒక సహచారంతో ఇవాళ అనేక విషయాల్లో అనేక రంగాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ప్రతి విషయాన్ని ఏదైతే గత కేసీఆర్ గారి హయాంలో విధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ కూడా ఊపిరిపోస్తూ పునర్నిర్మాణం అనే ప్రక్రియ నడుస్తూ ఉంది. ఎవరో అరుగు మీద కూర్చొని గట్టు మీద కూర్చొని వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేనిపోని అనుమానాలు అలాగే అవాస్తవాలు ప్రకటించడం వల్ల ఏమైందంటే మనం జాప్యం జరుగుతుంది. ఇవాళ మన బడ్జెట్ పూర్తిగా విఫలమైంది. ఆ బడ్జెట్ని కూడా మనం ప్రతి రూపాయిని ఒడిసిపెట్టి, మనందరి యొక్క గోల్ ఏంటంటే రూపాయి ఒడిసిపెట్టి దాన్ని కాపాడుకొని మళ్ళీ ఆ కాపాడుకున్న ఆదా చేసిన డబ్బుల్ని మళ్ళీ ప్రజలకు ఏ రూపంలో ఇస్తాం, ఎలాంటి పథకాలు తీసుకురావాలి ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఈ పార్టీని ఇప్పటికే మీకు కొన్ని రైతులకు సంబంధించిన కానీ మహిళలకు పెద్దపీట వేసాం. అన్ని కార్యక్రమాల్లో మహిళలే ఇవాళ ముందంజలో ఉన్నారు. అలాగే వికలాంగులకు కానీ లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు కానీ పెంచే ఆలోచనలు మేము ప్రభుత్వం చేస్తూ ఉంది. మాకు కూడా కొంచెం సమయం ఇచ్చి ఏదైతే పైన సంపూర్ణ మెజారిటీ ఇచ్చారో స్థానిక ఎలక్షన్స్లో కూడా అన్ని చోట్ల వార్డు మెంబర్ నుంచి అన్ని చైర్పర్సన్ వరకు అన్నిట్లో కూడా ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఉందంటే సంపూర్ణంగా ఒక అభివృద్ధి అనే ఒక 2 జోడెద్దుల బండిలాగా అభివృద్ధి అనేది పరుగులు పెడతా ఉంటుంది. కానీ మనం కొంచెం గాలిగా గత్తరగా అవుతూ ఉంటే మాత్రం అక్కడ కొన్ని అభివృద్ధి అనేది కుంటుపడుతుందని చెప్పేసి నా ఆలోచన. కావున
అందరి కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి పైన కింద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా అవకాశం కల్పించండి. ఎందుకు అభివృద్ధి చేయలేదో మనం ప్రశ్నించడానికి హక్కు ఉంటుంది. అలాగే పనులన్నింటినీ కూడా తొందరగా పూర్తి చేసుకోవడానికి ఒక సౌలభ్యం దొరుకుతుంది. కాబట్టి ఇది ఆలోచన చేసి ఒకసారి స్థానిక ఎలక్షన్స్లో కూడా అందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.